ఇంకొకటి ఇప్పుడు మీరు అంటే మనం ఇందాక అనుకున్నట్టుగానే పెద్ద నెట్వర్క్ అన్నపూర్ణ స్టూడియోస్, నాగార్జున గారు కంట్రీ వైడ్ ఇమేజ్ ఆయనకి, అండ్ ఎస్ఎస్ క్రియేషన్స్కి మంచి లెగసీ ఉంది, ఇవన్నీ ఉన్నాయి కదా. మీరు ఇప్పుడు స్వప్న గారు ఉన్నారు, అశ్విని దత్ గారు అమ్మాయి, ఆవిడ చాలా భారీ ఎత్తు సినిమాలు, కల్కిలాగా అలాగా, సీతారామన్ లాగా భారీ ఎత్తు సినిమాలు, పక్కన మళ్ళీ చిన్న సినిమాలు, ఆ కేటగిరీస్ అన్ని రకాలుగా. మీరు ఆ హ్యూజ్ ప్రొడక్షన్స్ వైపు ఎందుకు వెళ్ళడం? మీకు అన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి, కాంటాక్ట్స్ ఉన్నాయి, కంటెంట్ మీద కమెండ్ ఉంది మీకు కూడా. అంటే దట్స్ పర్సనాలిటీ ఆల్సో కదండి. పర్సనాలిటీ. స్వప్న ఇస్ దత్తు గారు అమ్మాయి. ఇప్పుడు దత్తు గారు ఏం సినిమాలు తీశారు? ఎస్, సో దట్ ఈస్ వేర్ ఇప్పుడు వాళ్ళ పర్స్పెక్టివ్లో హౌ షీ ఈజ్ ఏబుల్ టు హోల్డ్ దోస్ థింగ్స్, హౌ షీ ఈజ్ గోయింగ్ ఫర్ దోస్ థింగ్స్. అలా ఒకరు వెళ్ళారని అందరూ వెళ్ళాల్సిన అవసరం లేదు కదండి. లేదు. సో మన స్ట్రెంగ్త్ ఏంటి మనం కూడా చూసుకోవాలి. మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం, దట్స్ వాట్ ఐ బిలీవ్ ఆర్ ఐ బిన్ ట్రయింగ్ టు డూ. అండ్ ఐఎమ్ ప్రౌడ్, సో హ్యాపీ దట్ సో మెనీ. ఇప్పుడు నిహారిక అంటారా, తన స్టైల్లో తన సినిమాలు తీసుకుంటుంది. సుష్మిత మొన్న వాళ్ళ నాన్నగారితో పెద్ద హిట్ కొట్టింది. స్వప్న ఇస్ మాకందరికీ నేను ఎప్పటి నుంచో ఉన్నా కూడా తను అగ్రెసివ్గా వెళ్ళి ఒక పెద్ద సినిమా, ఒక కల్కి లాంటి సినిమాని మౌంట్ చేసింది. దీస్ ఆర్ ఆల్ మనం అందరం సెలబ్రేట్ చేసుకోవాలి. ఇట్స్ ఎన్ ఇండస్ట్రీస్ సెలబ్రేషన్. స్వప్న గారు ఆ విషయంలో అదే నేను, యు ఆర్ నో వే లెస్ కదా. ఇట్స్ నాట్ లెస్ ఆర్ మోర్, ఇట్ ఈస్ వాట్ డు యు వాంట్ టు డూ, దట్స్ ఆల్. You don't want to do that kind of films? No, it depends అండి. మేబీ ఒక కథ వచ్చింది అనుకోండి, that story inspires me, then maybe I will do it, but it has to be, the inspiration of that has to be something కదా. Yes. So there is హరిలో సినిమా తీయాలి అనేది లక్కీలీ మాకు ఉన్న ఫౌండేషన్స్ వల్ల ఆ ప్రివిలేజ్ ఉందండి. అది కూడా చాలా, అది అసలు దాని వాల్యూ ఏంటో నేను మీకు మాటల్లో చెప్పలేను. ఈ రోజు సినిమా తీయాలంటే తీస్తాం అంటే. సో నాకు అడ్వాంటేజ్ ఏంటి, ఆ కథ నచ్చిందంటే సినిమా తీస్తా. అదే అప్పుడు అది ఎంత హ్యూజ్ డైమెన్షన్ అయినా పర్వాలేదు. It doesn't matter. You have that gut feeling that you will do. Yes. It is what is that story, what is that dream, what is that. ఇప్పుడు కల్కి లాంటి సినిమా చూసినప్పుడు మనకి she dreamt this, they all dreamt this. Yes. So ఇప్పుడు మీరు అంటే నాగార్జున గారు, అఖిల్, నాగ చైతన్య, సుమంత్, అంత పెద్ద క్వార్టరీ ఉంది కదా లోపల, స్టూడియో లోపల. అది దాటి బయటకు వచ్చి తీయడం, అదర్ హీరోతో చేసిన సినిమా ఇదే ఫస్ట్. ఎస్, లేదండి యాక్చువల్లీ కాదు. నేను మన రాజ్ తరుణ్తో 2 సినిమాలు చేశాను, మనం చేసాం. అదేంటంటే ఈ యూనో ది స్పాన్లో చేయలేదు అంతే, అంత క్యాన్వాస్ లేదు. అండ్ ఆల్సో అండి నాగార్జున గారు ఫస్ట్ ఆయనే కదండి వేరే హీరోలతో, ఇప్పుడు ఒక సీతారాముల కళ్యాణం చూద్దాం రారండి అనేసి ఇద్దరు కొత్త హీరోల్ని, ఒక హీరోయిన్ ని పరిచయం చేశారు. అలా అని రాజ్ తరుణ్ ని పరిచయం చేశారు. ఎన్ని సినిమాలు చేశారు ఆయన? నేను ఆల్ ద టైమ్ అవేర్ ఆఫ్ అండి. నేను అనేది ఏంటంటే ఇప్పుడు ట్రెండ్స్ మారినాయి కాబట్టి ఇప్పుడు కొత్త హీరోలు, కొత్త డైరెక్టర్లు ఎప్పుడు మారుతూనే ఉంటాయండి. నాకు వచ్చింది ఈ కథ శేష్ గారు తీసుకొచ్చారు. ఈ కథ ఆయన తీసుకొచ్చి, ఈ కథ నేను చేద్దాం అనుకుంటున్నాను, ఈ కథ నీకు నచ్చిందా, మీరు ప్రొడ్యూస్ చేస్తారా అని చెప్పి అడిగినప్పుడు నేను టేకప్ చేసింది అందుకు. బికాస్ హీ ఆల్సో పుట్ ఈజ్ అ రైటర్. ఆ కథతో తీసుకొచ్చారు నాకు. ఈ డెకైట్ కథలో మీరు ఒక్కరే సమాధానం చెప్పగలరు, దీనికి ఇంకెవ్వరూ చెప్పలేరు. చెప్పండి. ఇద్దరు కలిపి రాశారు అన్నది వాళ్ళే చెప్పారు. వాళ్ళిద్దరు కలిపి రాసుకున్న కథ. ఎవరి కాంట్రిబ్యూషన్ ఏ యాంగిల్ అండి? ఇట్స్ థ్రిల్లర్ లాంగ్వేజ్ అంతా శేష్ గారా, లవ్ అంతా షానియలా? అలా అనండి, అన్ని కలిపి రాసుకున్నాయి. కానీ ద బిగ్ కాంట్రిబ్యూషన్ టు షనీల్ ఏంటంటే శేషస్ పర్ఫార్మెన్స్. ఆయనకి వెన్ హీ వాజ్ యాక్టింగ్, he was only the actor. షనీల్ వాజ్ డైరెక్టింగ్. సో వీళ్ళ ముగ్గురు, అబుర్ రవి గారు కానీ, షనీల్ గారు కానీ, శేష్ గారు కానీ రాసుకున్నది ఇట్ ఈస్ బిహైండ్. ప్లానింగ్లో కానీ రాసుకున్న కథలో ఆన్ సెట్ పర్ఫార్మెన్సెస్ ఆల్ ఆఫ్ దట్ వాజ్ ఎక్స్ట్రాక్టెడ్ బై షనీల్. ఓకే.
సో దే కాంట్రిబ్యూషన్స్ ఆర్ మిక్స్డ్ అండి. మిక్స్డ్, Yeah. వెరీ డిఫికల్ట్ టు Yes. They are brothers, so they know how to, they have their own chemistry. అంటే దాంట్లో క్లియర్ గా మనకు కనిపించేది థ్రిల్లర్ జానర్ అంతా అడివిశేషి కొట్టిన పిండి, అండ్ ఆ లవ్ లైన్, ఆ లవ్ ఇమోషన్స్ అవన్నీ షాన్యల్ వర్కౌట్ చేశాడా? వర్కౌట్ చేశాడండి, చాలా వరకు తన కాంట్రిబ్యూషన్ ఉంది, ఈవెన్ ఇన్ ద రైటింగ్ ఆల్సో. దట్స్ వాట్ ఐ ఆస్కింగ్. బోత్ ఆఫ్ దెమ్ ఐ థింక్ అది కలిసి రాయటంతో కొత్త కెమిస్ట్రీ వస్తుందండి. అంటే అది వాళ్ళని బ్లెండ్ ఉంది. దట్స్ ఏ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ చాలా స్ట్రేంజ్ బ్లెండ్ అది. యు కాంట్ అంటే బైఫర్కేట్ చేయడం కష్టం, చాలా కష్టం అండి కదా, చాలా కష్టం. అండ్ వాట్ ఈస్ ది బెస్ట్ థింగ్ దట్ యు లైక్డ్ ఇన్ ది ఫిల్మ్ అదర్ దెన్ ది స్టోరీ అండి? మీరు చెప్పాలంటే ఒక ఆడియన్స్ గా. నాకు ఆడియన్స్ గానండి, స్టోరీ ఓకే మీరు సెలెక్ట్ చేశారు, అదంతా సినిమా చూసిన తర్వాత లాస్ట్ హాఫ్ అన్ అవర్ అండి, లాస్ట్ హాఫ్ అన్ అవర్ నేను ఓకే ఇది మేము అనుకున్నాం, అంటే అనుకున్నాం అనేది కాకుండా యాజ్ అన్ ఆడియన్స్ నేను ఏడ్చాను. అవునా? నేను ఏడ్చాను. సో ఐ వాజ్ హ్యాపీ దర్. ఐ ఫెల్ట్ ఓకే. అంటే లవ్ స్టోరీ అంటే ఇప్పుడు లవ్ స్టోరీస్ తీయాలి అని అంటే కాన్ఫ్లిక్ట్స్ చాలా తక్కువ అయిపోయినాయి, కాన్ఫ్లిక్టింగ్ పాయింట్ చాలా తక్కువ అయిపోయింది. ఇప్పుడు మనకి ఫ్యామిలీస్ అనో ముందులాగా అన్ని వాడేశారు కదా, వాడటం కూడా ఇప్పుడు ఆ ప్రాబ్లం రెలవెంట్ కాదు కదా, రిలవెంట్ కూడా కాదు. ఇప్పుడు ఆ ప్రాబ్లం రెలవెంట్ కానప్పుడు అసలు ఇద్దరు మనుషుల మధ్యన వాట్ కెన్ బి ద కాన్ఫ్లిక్ట్, ఏది అడ్డు రావచ్చు, ఏది అడ్డంకి కావచ్చు అనే దాంట్లో ఐ థింక్ దట్స్ ద లాస్ట్ హాఫ్ అన్ అవర్ వెరీ వెరీ సక్సెస్ఫుల్. ఎగ్జాక్ట్లీ ద ఇంటర్వల్ పాయింట్ అండ్ ద లాస్ట్ హాఫ్ అన్ అవర్. సెకండ్ హాఫ్ సంథింగ్ చాలా మంచి హై ఉంది సెకండ్ హాఫ్. మోర్ ఇంపార్టెంట్లీ అది చాలా అవసరం సినిమాకి. అండ్ వెన్ సెకండ్ టైం చూసినప్పుడు ఫస్ట్ టైం చూసిన ఎక్సైట్మెంటే గనక ఫీల్ అవ్వగలిగితే దట్ ఈస్ ది బెస్ట్ ఫీచర్ ఆఫ్ ఎ ఫిల్మ్ అండి. ఐ ఫెల్ట్ ఇట్. ఐ ఫెల్ట్ ఇట్. బోర్ కొట్టలేదు సెకండ్ టైం చూసినప్పుడు. సేమ్ అమౌంట్ ఆఫ్ ఎక్సైట్మెంట్ ఐ ఫెల్ట్. సో దట్ ఈస్ ది గుడ్ స్ట్రోక్. నేను దట్ ఈస్ వేర్ ఐ రియల్లీ లవ్ టు అప్రిషియేట్ ఆల్ ఆఫ్ యూ ఫర్ దట్ రీజన్. బట్ మోర్ ఇంపార్టెంట్లీ శేషు అండ్ షానల్ అండ్ ఠాకూర్, 3 of them. సో మీరు కొన్నాళ్ళు పోయిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే కాలర్ ఉన్న షర్ట్ వేసుకుంటే ఒకసారి కాలర్ లేదండి. దిస్ ఫిల్మ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు హ్యావ్ ప్రొడ్యూస్డ్. అండ్ మీకు రిటర్న్స్ ఆస్పెక్ట్ లో కూడా మీరు చాలా కంఫర్ట్ అండి, బికాజ్ అనుకున్న విధానంగానే తీసాము కాబట్టి ఇప్పుడు నేను కూడా బాగా గట్టిగానే కూర్చుని ఈ 10 రూపాయలు ఎందుకు ఖర్చు పెట్టారు, అది అవసరం, 5 రూపాయలు ఏది, అది అవసరం అండి, అది అవసరం. మీరు చాలా సీరియస్ గా ఉంటారండి. లేదండి, అది అలాగా అంటే అడుగుతాం, జాగ్రత్త తీసుకుంటాం, డిసిజన్స్ లో పాల్గొంటాం, అంతే. పాల్గొనడం ఏముంది, అంత మీదే కదా. లేదండి, అంటే డిసిజన్స్ అంటేనండి ఇప్పుడు అందరూ కలిపి సినిమా తీసేటప్పుడు మీకు 10 అవసరం పడచ్చు, 10 ఎందుకు మీకు 7 చాలు కదా అని మధ్యలో ఎవరొకరు చెప్పాలి కదా. చెప్పాలి, తెలుసు కాబట్టి మీకు. తెలుసు కాబట్టి అనేది కూడా కాదు, వాళ్ళు వినేవాళ్ళు ఉండాలి, చెప్పేవాళ్ళు ఉండాలి, రెండు వైపులా. ఇక్కడ ఎవరికైనా వచ్చే కామన్ డౌట్ నేను అడుగుతున్నాను. నాగార్జున గారు ఈ కథ విన్నప్పుడు నాగార్జున గారితో మీరు ఏమైనా మాట్లాడారా? ఈ సినిమా గురించి నేను ఏం మాట్లాడలేదు. ఇది నేను తీసుకున్నాను ఇండిపెండెంట్ కాల్. ఎందుకంటేనండి ఏమవుతుందంటే దట్స్ వాట్ ఐ వాంటెడ్ టు క్రియేటివ్లీ బ్యాక్ అ ఫిల్మ్. ఇది నేను చూస్ చేసుకున్నాను, ఇది నేను చేస్తున్నాను, ఇది నా రెస్పాన్సిబిలిటీ అని అలా చేసుకున్నానండి. చాలా గ్రేట్. నాగార్జున గారు ఫస్ట్ టైం సినిమా చూసినప్పుడు వాట్ వాజ్ హిస్ ఫస్ట్ రియాక్షన్ అండి? I'll allow him to say that. I'll allow him to talk about it. మీతో పర్సనల్ గా అన్నప్పుడు I'll allow him to talk about that. అంతేనా? అంతే. ఇది చాలా అంటే మీరు ఆయన ఏమన్నారో చెప్పడం కన్నా ఈ మాట చాలా పెద్దది. లేదండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్ దేర్ ఓన్, వాళ్ళ చాయిసెస్, ఎలా చెప్తారు, ఎలా రియాక్ట్ అవుతారు, మనం ట్రాన్స్లేట్ చేయడం ఏదైనా కూడా కరెక్ట్ అవ్వదు. అదే మీతో అనడం అయితే ఏదో అన్నారు, బట్ యూ డోంట్ వాంట్ టు రివీల్ దట్. ఇట్ షుడ్ బి ఫ్రమ్ ది హార్సెస్ మౌత్. అంతే కదా. బట్ నేను మనస్ఫూర్తిగా మీరు మంచి స్టాండర్డ్స్ ఉన్న సినిమా తీశారండి.
సర్టన్ స్టాండర్డ్, ఒక డిస్టింక్షన్ ఉన్నది సినిమాకి. అలాంటి సినిమా మీలాంటి బ్యాక్గ్రౌండ్ ఉన్న ప్రొడ్యూసర్ చేయవలసిన ఒక మంచి ప్రెస్టీజియస్ ఫిల్మ్ చేశారు. ఏ యాంగిల్లోనైనా, సినిమాటిక్ ఎక్స్పీరియన్స్లోనైనా, ప్రొడక్షన్ వాల్యూస్లోనైనా, అండ్ స్క్రిప్టింగ్, సైన్స్ ఆఫ్ స్క్రిప్టింగ్లో ఆ స్క్రీన్ ప్లేస్ అవన్నీ కూడా పీపుల్ మే లెర్న్ టుమారో ఆన్ నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే సెకండ్ హాఫ్ అంతా రన్ అయినప్పుడు. ఇట్ వాస్ పీపుల్ ఆర్ వెరీ వెరీ యాక్యురేట్. ఆ స్క్రీన్ ప్లే జంబ్లింగ్గా ఉంటుంది కదా, నాన్ లీనియర్, బట్ దే సా టు దట్ ఇట్ వాస్ క్రిస్టల్ క్లియర్. ఏమండి, ఆడియన్స్ ఆర్ మచ్ స్మార్టర్ దెన్ అస్, మచ్ స్మార్టర్. వాళ్ళకి ఒక సినిమా చూసినప్పుడు ఇఫ్ దే ఎంజాయ్ ఇట్, దట్స్ ఆల్ వీ నీడ్. మనం అనలిటికల్ మైండ్ పెట్టి మనం ఇంత మనం మాట్లాడుకోవడం బాగుంటాయి. ఆడియన్స్ is the king and the film is the other king. If both of them meet, both of them shake the hands. It's magic. So you created the magic creator Yarlagadda Supriya gariki wholehearted really congratulations and compliments. Thank you so much. I really wish your spree continues unabated in all the coming days. మీ దగ్గర నుంచి ఇంకా గొప్ప సినిమాలు రావాలి. మీకు ఆ హాల్ ఉంది, ప్రొడ్యూస్ చేసే హాల్ ఉంది, టేస్ట్ ఉంది, బ్యాక్గ్రౌండ్ ఉంది, గట్స్ ఉన్నాయి, సొమ్ములు ఉన్నాయి, దమ్ములు ఉన్నాయి. థ్యాంక్ యూ అండి. సో వీ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ ఇన్ ఆల్ కమింగ్ డేస్. విష్ యూ మోర్ ల్యాండ్ మార్క్స్, మోర్ milestones in your career. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.